హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్నా మోరల్ స్టోరీస్. ఈ రోజు మళ్ళీ మరొక మంచి స్టోరీతో వచ్చాను. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? గోపాలపురం అనే ఊరిలో ఊరి బయట చెట్టు కింద ఒక దయ్యం ఉండేది. అది పగలు ఎవరికీ కనిపించేది కాదు. రాత్రి చెట్టు కింద చేరి దారిన పోయే మగవాళ్లను పిలిచి తనను పెళ్లి చేసుకోమని పీడించేది. అంతకు మించి ఎవరికి ఎన్నడూ ఏ హాని చేయలేదు. ఆ దెయ్యానికి భయపడి జనం ఆ దారిన వెళ్ళేవాళ్ళు కాదు. అక్కడికి చాలా దూరం రామాపురం అనే ఊరిలో రంగడు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని అమ్మ నాన్న చనిపోవడం వలన వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడు. ఆమె గారాబంతో పనిపాట చేయకుండా సోమరిగా తయారయ్యాడు. అతనికి ఎవ్వరు పిల్లనివ్వడానికి ముందుకు రావడం లేదు. పెళ్లి చేస్తే అతను బాధ్యతలు తెలుసుకుంటాడని రంగమ్మ చేసిన ప్రయత్నాలేమీ ఫలించలేదు. రంగమ్మ మనవడి మీద దిగులుతో మంచం పట్టింది. ఒకరోజు రంగమ్మ తన మనవడిని పిలిచి ఇలా అంటుంది. ఒరే రంగడు, నేను పోయే లోపులో నీ పెళ్లి చూడాలన్నది నా కోరిక. నీ గురించి తెలిసిన వాళ్ళెవరు నీకు పిల్లనివ్వరు. నువ్వు ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని నీ పెళ్లంతోనే తిరిగి రావాలి అంటూ రంగమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. రంగమ్మ కోరికను తీర్చడానికి రంగడు బయటికి వెళ్ళిపోతాడు. అలా ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ గోపాలపురానికి వచ్చాడు. ఆ ఊరి సమీపంలో వచ్చేసరికి పొద్దుగూకింది. సరిగ్గా మర్రి చెట్టు దగ్గరికి రాగానే ఆ దయ్యం కంట్లో పడ్డాడు రంగడు. చాలా కాలం ఎవరు కనిపించక నిరాశగా ఉన్న ఆ దయ్యానికి రంగడు కనిపించగానే ఆశ చిగురించింది. ఎవరు ఒకసారి ఇలా వస్తారా అని పిలిచింది దయ్యం. రంగడు ఆ దయ్యం దగ్గరికి వెళ్లి నన్నేనా పిలిచింది అని అడిగాడు. అయినా ఈ చీకట్లో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అని అడిగాడు రంగడు. మా అమ్మ నాన్నలు నా పెళ్లి చేయమని అంటే అప్పుడే చేయమన్నారు. దానితో అలిగి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని రంగడిని అడిగింది. రంగడు ఒప్పుకోవటంతో ఆ దయ్యం గంతులేసింది. రంగడు ఆ దయ్యం మొహాన్ని దగ్గరగా చూసి భయపడ్డాడు. కాని ఆ దయ్యం మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ దయ్యం దాచుకున్న తాళిని తీసి రంగడికి ఇచ్చి మెడలో కట్టమంది. రంగడు ఆ తాళి తీసుకుని కట్టగానే ఆ దయ్యం మరుక్షణంలో ఆమె ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. అది చూసిన రంగడు ఆశ్చర్యపోయాడు. నేను కుంతుల దేశపు యువరాణిని. నన్ను ఒక మాంత్రికుడు బలవంతంగా నన్ను తీసుకువచ్చాడు. వాడిని నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. నన్ను ఈ చెట్టు కింద దయ్యంలా పడి ఉండమని శపించాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోగానే శాప విమోచన కలిగిందని యువరాణి చెప్పింది. ఆ మాటలకి రంగడు చాలా సంతోషించాడు. ఆమెను పెళ్లి చేసుకున్నందుకు రంగడికి చాలా ఆనందం కలిగింది. నేను పెళ్లి చేసుకుని వస్తానని మా అమ్మమ్మకి మాటిచ్చాను. ముందుగా మా అమ్మమ్మ దగ్గరికి వెళదాము అన్నాడు రంగడు. యువరాణి అలాగేనని ఒప్పుకుంది. యువరాణి రంగడు జరిగిన విషయం చెప్పగా వాళ్ళ అమ్మమ్మ చాలా సంతోషించింది. ఆ ముగ్గురు కలిసి కోటకి ప్రయాణమయ్యారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్.